హే గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ పకోడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మన దొండకాయ పకోడీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనం నెక్స్ట్ చూసేద్దాం. ఫ్రెండ్స్, దొండకాయ పకోడీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దొండకాయలు మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఇలా ఒక దొండకాయలో ఫోర్ టు 5 పీసెస్ వచ్చేలాగైతే మీరు ఇలా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేస్తూ చూద్దాం. నెక్స్ట్ ఇన్ని దొండకాయలకి మేము ఒక 1 స్పూన్ అంత, చిన్న స్పూన్ అంత కారం, కొద్దిగా పసుపు, టేస్ట్కి తగ్గంత సాల్ట్, ఆ తర్వాత శనగపిండి యాడ్ చేసుకుందాం. ఒక 4 to 5 స్పూన్స్ వరకు అయితే ఇది యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ అంతా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1/2 స్పూన్ అంతా ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ. ఒకసారి ఇలా నార్మల్గా మిక్స్ చేయండి ఫస్ట్. ఆ తర్వాత వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ పకోడీ మిశ్రమం లాగా అయితే మీరు మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోండి మంచిగా నీట్గా, పకోడీ వేయడానికి వీలుగా ఉండేలాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగ్గంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా దొండకాయలను అయితే వేసేసుకోండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరైతే ఫ్రై చేసుకోండి. ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకొని పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. ఇదే విధంగా అన్ని పకోడీలను అయితే మీరు వేసేసుకోండి. ఫ్రెండ్స్, దొండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, గార్నిష్ కోసం మా మమ్మీ కొన్ని పల్లీలను వేయించి ఇలా వేసింది. పల్లీల పకోడీ లాగా చేసి ఇట్లా పైన వేసింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కూడా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లక్ష్మీస్ కిచెన్.